అహ్మదాబాద్ లో గురువారం పెను విషాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం కుప్పకూలిన ఘటనలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో సహా మొత్తం 204 మంది ప్రయాణికులు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. దుర్ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిచివేసింది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పుడు అందరి దృష్టి బ్లాక్ బాక్స్ భయపడింది. బ్లాక్ బాక్స్ లోని డేటాను విశ్లేషిస్తే విమాన ప్రమాదానికి దారితీసిన కారణాలేంటో తెలుస్తాయని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ వెల్లడించిన వివరాల ప్రకారం విమానం మధ్యాహ్నం 1:30 అహ్మదాబాద్ లోని రన్వే 23 నుంచి గాల్లోకి ఎగిరింది. అయితే టేక్ ఆఫ్ అయిన కేవలం 8 నిమిషాల్లోనే వెళ్లనైనట్లు పైలట్ అత్యవసర పరిస్థితిని సూచిస్తూ మేడే కాల్ జారీ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే విమానంతో సంబంధాలు తెగిపోయి అది కుప్పకూలింది. లభ్యమైన బ్లాక్ బాక్స్ దర్యాప్తును కీలకం. ప్రమాద వార్త అందిన వెంటనే సహాయక చర్యలు చేపట్టి విమానాశ్రయ అధికారులు ఘటనా స్థలంలో విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానానికి చెందిన బ్లాక్ బాక్స్ స్వాధీనం చేసుకున్నారు. విమాన ప్రమాదాల దర్యాప్తులో బ్లాక్ బాక్స్ అత్యంత కీలకమైనదిగా పరిగణిస్తారు. విమానం కూలిపోవడానికి ముందు అసలు ఏం జరిగిందనే విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఈ బ్లాక్ బాక్స్ ను విశ్లేషించడం ద్వారా ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.